ఆంధ్రప్రదేశ్కు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ పథకం ద్వారా కేవలం ఎస్సీ సామాజిక వర్గానికే కాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్ది గరిష్ట సంఖ్యలో విద్యార్థులకు మేలు జరిగేలా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ సంక్షేమ విద్యా విధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో అమలులో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలోని ఈ పథకాన్ని పునరుద్ధరించి మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా శాఖలో జరిగినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని తెలియజేసేందుకు ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయానికి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించాలంటే విద్య చాలా ప్రధానం అని చెప్పి విశ్వసించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దానిలో ప్రధానంగా మేము తీసుకున్న దాని ప్రకారం సోషల్ వెల్ఫేర్ కావచ్చు, డిజేబుల్డ్ విభాగంలో కావచ్చు, ఎక్కువగా హాస్టల్స్ని బలోపేతం చేయటం, విద్యార్థులు గణనీయంగా దానిలో నమోదయ్యేలాగా చేసుకోవటం, ఉత్తమ ఫలితాలు సాధించటం, దాంతోపాటు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, సాధికారత సాధించాలి అనేటువంటి అంశాలతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము విద్యార్థులకి ఏకంగా 1543.17 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని 5,40,000 మంది ఎస్సీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఫీజు రియంబర్స్మెంట్.